ప్రతిష్టాత్మకమైన సర్ సివి రామన్ 32వ యంగ్ జీనియస్ అవార్డ్స్ కార్యక్రమం హైదరాబాద్లోని నాంపల్లి లలిత కళాతరుణంలో అంగరంగ వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా సుచీర్ ఇండియా ఫౌండేషన్ సంస్థ నిర్వహించిన నేషనల్ ఒలింపియాడ్లలో అద్భుత ప్రదర్శన కనబరిచిన గోల్డ్ మెడలిస్టులు, స్టేట్ ర్యాంకర్స్కు ఛత్రాలయ పురస్కారాలు, గురుబ్రహ్మ అవార్డులను ఇచ్చి విజేతలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గెస్ట్ ఆఫ్ ఆనర్గా సినీ నటుడు రావు రమేష్ హాజరై అవార్డులను ప్రదానం చేశారు. ఈ విశిష్ట కార్యక్రమానికి సుచీర్ ఇండియా ఫౌండేషన్ చైర్మన్ లైన్ డాక్టర్ వై కిరణ్ ప్రేరణగా నిలిచారు. అద్భుతం కనబరిచిన వారికి 20 గోల్డ్ మెడల్స్, 40 స్టేట్ ర్యాంక్స్ అవార్డ్స్ అందించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన 400 మందిని సన్మానించారు. 20 మందికి గురుబ్రహ్మ ఛత్రాలయ అవార్డ్స్ ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా విద్యా నూతన ఆవిష్కరణలకు ఊతమివ్వాలనే దూరదృష్టితో ఈ అవార్డును రూపొందించారు. విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పేందుకు యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు సుచీర్ ఇండియా ఫౌండేషన్ విశేష కృషి చేస్తుంది. సుచీర్ ఇండియా గ్రూప్కు చెందిన సుచీర్ ఇండియా ఫౌండేషన్ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా విద్యా ఆవిష్కరణలు, సామాజిక సంక్షేమం కోసం ప్రయత్నిస్తుంది. వివిధ కార్యక్రమాల ద్వారా యువత ప్రతిభను వెలికితీసి దేశ భవిష్యత్తును మెరుగుపరిచేందుకు ఫౌండేషన్ నిస్వార్థ సేవలు చేస్తుంది. సుచీర్ ఇండియా టీము ఆయన సంకల్పం మంచి సంకల్పం. మన పిల్లలు ఈ ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉండాలి, అగ్రగామిగా ఉండాలి. అందరూ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థులకి వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలను వెలికితీసి ఈ పోటీ పరీక్షల ద్వారా వాళ్ళకి ఒక జిజ్ఞాసను కలిగించి వాళ్ళని ఆ కార్యక్రమాల్లో పురికొల్పి నేను భవిష్యత్తులో ఈ దేశానికి మార్గదర్శకంగా ఉండేటటువంటి స్థాయికి నా జీవితాన్ని తీసుకెళ్లాలి, తద్వారా ఈ దేశానికి కీర్తిని ప్రతిష్టని తీసుకురావాలని చెప్పి ఒక జిజ్ఞాసను కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని సంకల్పించి ఆయన వ్యాపారాలు ఎన్నున్నా, ఆయనకి ఎన్ని అవకాశాలున్నా ఒక మంచి కార్యక్రమాన్ని నా జీవితంలో చేశాననే సంతృప్తి కోసం కిరణ్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియకి ధన్యవాదాలు తెలియజేస్తా.